నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆదిలాబాద్ జిల్లాలో హిట్ అండ్ రన్ రూల్స్ నిబంధనలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ధర్నాలు నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ ప్రాంగణంలో డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అద్దె బస్సుల డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. బస్సుల సేవలు నిలిపివేసి డ్రైవర్లు ఆందోళన బాట పట్టడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. ఈ సందర్భంగా హిట్ అండ్ రన్ రూల్స్ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అద్దె బస్సుల డ్రైవర్లు నిరసన చేపట్టారు. దీంతో సంక్రాంతి పండుగ సమయంలో తమ స్వగ్రామాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి నిబంధనలను రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు. తాజా నిబంధనల ద్వారా తమకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పండుగ వేళ తమ స్వగ్రామాలకు వెళ్తున్న ప్రయాణికులు అద్దె బస్సుల సేవలు నిలిపివేయడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మాకు ప్రకటించారు. దీనికి గాను మేము వ్యతిరేకించి బస్సులు ఆపడం జరిగింది. ఎందుకంటే ఈ అమౌంట్ కానీ 7 లక్షల రూపాయలు మరియు 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించేంత శక్తి కానీ మాకు ఏమీ లేవు. మేము నెలసరి జీతకాలము 10,000 12,000 జీతం చేసే మేము ఇటువంటి రూల్స్ పెట్టిన తర్వాత నడపాలనుకుంటే మాకు బాగా ఇబ్బంది. అందుకని చెప్పేసి ఈరోజు అనగా మన ఆదిలాబాద్ డిపోలో 10వ తారీఖు నుంచి మన హైర్ బస్ డ్రైవర్ యూనియన్ సోదరులందరూ బస్సులు ఆపడం జరిగింది. దీనికి గాను మీ మీడియా సోదరులు మరియు మన డిపో మేనేజర్ గారు, మా ఓనర్స్ కూడా మరియు మా ఆనరబుల్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే అందరూ కూడా మాకు సహకరించి మా పరిష్కారం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం. सबको आदाब, नमस्ते, सलाम वालेकुम। मैं मोहम्मद अब्दुल मजीद प्राइवेट हायर बस यूनियन ड्राइवर का एडवाइज़र हूँ। ये स्ट्राइक जो है सेंट्रल गवर्नमेंट से जो कानून निकले हुआ है, जो बिल पास हुआ है, ड्राइवर को 10 साल सज़ा, एक्सीडेंट करे तो 10 साल सज़ा, 7 लाख रुपए जुर्माना जो है, वो जो है हमारे वास्ते बहुत गलत कानून है, काला कानून समझते हैं उसको। हमारे को फांसी देने के बराबर है। इसलिए हम जो है इसके ख़िलाफ़ स्ट्राइक कर रहे हैं। आज गाड़ियाँ बंद कर रहे हैं। आइंदा हमारे जो तुम्हारा कानून है वो कानून वापस लिए तक हम जो है गाड़ियाँ नहीं चलाते। हम लोग गरीब लोग हैं, हमारे पास मेहनत करे तो पैसे आते, नहीं तो पैसे नहीं आते। हम महीना भर मेहनत करें तो हमारे को 10 से 15 हज़ार रुपये नौकरी गिरती। वो नौकरी में हम हमारे बाल बच्चों को पाल रहे हैं, वो बहुत बड़ी बात है हमारे वास्ते। अब हमारे को ऐसे बड़े बड़े कानून ला के हमारे ऊपर लागू करे तो हम घर के रहते ना घाट के रहते। हमारी पर मेहरबानी करो, ये कानून वापस ले लो। ये हमारे को जो है ये स्ट्राइक में हमारे को जो है सपोर्ट बड़ा अच्छा, हमारे ओनर्स जो है उन्होंने सपोर्ट कर रहे हैं। हम सबको रिक्वेस्ट करते हैं, हमारा को सब सपोर्ट करो, हमारे परेशानियों को समझो। स्पेशली जो बड़े बड़े लीडर्स हैं, मिनिस्टर्स हैं, वो लोगों को सबको हमारा रिक्वेस्ट है, हमारे को सपोर्ट करो, हमारे को जो है हमारे परेशानियों को समझो, हमारे परेशानियों को समझ के हमारे को जो है हमारी मदद करो बोल के हम रिक्वेस्ट कर रहे हैं। నా పేరు చైతన్య రెడ్డి, పిహెచ్బి ఆర్టీసీ బస్ డ్రైవర్ సోదరుని. మా సోదరులందరికీ మాకు లోక్సభలో బిల్లు పాస్ చేసిండ్రు అమిత్ షా గారు. సార్ మాకు ఏమి ఇబ్బంది ఉన్నదంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష మేము అనుభవించలేము, 7 లక్షల రూపాయలు మేము కట్టలేము. మేము ఎంత చేసినా సంవత్సరం మొత్తం 1 లక్ష 2 లక్షల రూపాయల కంటే అంతా కూడా ఎక్కువ తెచ్చుకోలేము. మా డ్రైవర్ సోదరులం మేమందరము ఎంత చేసినా 7 లక్షల రూపాయలు అంటే మా ఇల్లు ఆస్తులు అమ్ముకోవాలి సార్. ఇది మా దయచేసి మా డ్రైవర్ సోదరులందరినీ విజ్ఞప్తితోటి ఈ బిల్లు మాత్రం వెనుకకు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.